ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. అపోస్తల కార్యములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క పాత్ర చాలా గొప్పదన్నమాట. దాంట్లో అపోస్తల కార్యముల పుస్తకం అంతటా మనకు కనబడేది సంఘము, దేవుని రాజ్యం ఎలా ఎదుగాలి, ఏ విధంగా దుష్ట శక్తులను ఎదిరించాలి, ఏ విధంగా పోరాడాలి, అలాగే ఈ రోజున ఇజ్రాయెల్ దేశం ఎలా పోరాడుతుందో, ఏ విధంగా ఎదుర్కొంటుందో మనం చూస్తూ ఉన్నాం. దానికి ఉన్నటువంటి బలము, లేకపోతే దానికి ఉన్నటువంటి ఆయుధ సంపన్న శక్తి, మేధాశక్తి అని మనం పైకి కనబడుతుంది, కానీ అక్కడ నడిపించేదంతా ఒక దైవ శక్తి. హల్లెలూయా. అలాగే మన సంఘాలను, మన కుటుంబాలను నడిపించేది అదే ఉండాలి. కొన్ని శతాబ్దాలుగా యెరూషలేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, ఎన్నిసార్లు వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చారో, ఎన్నిసార్లు దేవాలయం పడగొట్టబడిందో, ఎన్నిసార్లు పట్టణాలు కాల్చివేయబడ్డాయో, కానీ అవన్నీ తిరిగి వాళ్ళు నిర్మించుకున్నారు ఈ రోజున. హల్లెలూయా. అందుకే రీబిల్డ్, అలాగే రిస్టోర్డ్ అండ్ రిపేర్డ్. దేవుడెప్పుడు తిరిగి కట్టేవాడు, దేవుడెప్పుడు వాటిని బాగు చేసేవాడు, అలాగే దేవుడు పునరుద్ధరించేవాడు, దేవుడెప్పుడు వాటిని బాగు చేసేవాడు. అందుకని మన కుటుంబాలు కూడా ఏ పరిస్థితి వచ్చినా సరే దిగజారిపోకుండా, కుటుంబాల్లో వస్తున్నటువంటి పరిస్థితులు కానీ, లేకపోతే ఫ్యామిలీస్లో వస్తున్నటువంటి పరిస్థితులు కానీ, కొన్ని వింటుంటే విడ్డూరంగా, కొన్ని వింటుంటే ఆశ్చర్యంగా, కొన్ని వింటుంటే చమత్కారంగా, కొన్ని వింటుంటే అట్టహాసం చేసేటట్లుగా, కొన్ని వింటుంటే అబద్ధాలు, కొన్ని వింటుంటే అపోహలు, అసలు అవన్నీ వింటుంటే నవ్వు వస్తూ ఉంటుంది మాకు. అందుకే నేను ఒకటే చెప్తాను, అటువంటి వింటున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన లోపం ఉంటే సరి చేసుకోవాలి, నో డౌట్. కానీ లేనప్పుడు మనం వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయటమే. వాళ్ళకి అవగాహన కలగాలని, వాళ్ళ కళ్ళు తెరవబడాలని మనం ప్రార్థించాలి. దేవుని ఉగ్రత వాళ్ళ మీద పడకూడదని ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ సమస్తము సాధ్యం చేస్తుంది. పెంతెకోస్తు రోజున అన్నీ ప్రారంభమయ్యాయి. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఒక గొప్ప మాట చెప్తాడు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు, కానీ మాట్లాడువారు మీరు కారు. ద హోలీ స్పిరిట్ మూవింగ్ ఇన్ పవర్. పరిశుద్ధాత్మ శక్తితో కదులుతుంది. అది మన పవర్ కాదు, మన జ్ఞానం కాదు, మన తెలివితేటలు కాదు. ఆ రోజుల్లో సమరయ, మాసిదోనియా, ఆసియా సామ్రాజ్యాలు విస్తరించడానికి దేవుని యొక్క ఆత్మశక్తి పొందుకున్న తర్వాత పనిచేశారు. పరిశుద్ధాత్మ ఇంకోటి ఏమిటంటే సువార్తను ధృవీకరిస్తుంది. 2వ అధ్యాయం 38వ వచనంలో అంటాడు, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షాపాన్ని నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను. పేతురు యొక్క ప్రసంగాన్ని మీ ముందు నేను చెప్పాలని, ఇదంతా నేను కొత్తగా ఏమి ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్పట్లేదు, అంతా మీకు 2వ అధ్యాయంలోనూ ఉంది. పేతురు ప్రసంగం ఆరంభంతోనే దేని గురించి చెప్తున్నట్టు తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క వివరణ. అప్పటి వరకు ఈ మాటలు లేవు. ప్రతిదానికి ప్రభువునితో తాను అంతకుముందు ఎలా ఉన్నాడో 3.5 సంవత్సరాలు, తర్వాత మళ్ళీ 40 days ఎలా ఉన్నాడో పేతురు మనకు తెలుసు. కానీ ఇప్పుడు పేతురు యొక్క స్థితి మారిపోయింది. అలా మారిపోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాడు, జ్ఞానోదయం కలిగింది. అంతకుముందు బలహీనుడే, లిటిల్ ఫెయితే, అల్ప విశ్వాసం, బలహీనతలు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మశక్తి పొందాడో తన యొక్క స్థితిని అంతటిని మార్చాడు. 14వ వచనం నుంచి 24వ వచనం వరకు 2వ అధ్యాయంలో మీరు చూస్తే వాటిని పీటర్ నౌ ఎక్స్ప్లెయిన్, వివరిస్తున్నాడు. అక్కడ పేతురు యోవేలు ఉటంకించడం, దాని గురించినటువంటి వివరణ చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. పేతురు యోవేలుని గురించి ఏమని చెప్తూ ఉన్నాడంటే, లూకాసు వార్త 1:13 వచనాల్లో వివరించిన దాన్ని పేతురు ఇప్పుడు వివరిస్తున్నాడు. లూకాసు వార్తలో ఉంది, లూకా రాశాడు అక్కడ. మళ్ళీ ఇక్కడ పేతురు వివరించిన దాన్ని, ఆత్మతో నిండిన విశ్వాసులు ఎలా ఉండాలో, ఏ విధంగా ఉంటారో అది ఇక్కడ పేతురు తన ప్రసంగాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. 14 నుంచి 21 వరకు మనం చదువుతున్నటువంటి భాగాల్లో మీకు కొంచెం వివరణగా మనం చూడవలసి వస్తే దీంట్లో అనేకమైన సంగతులు దీంట్లో ఉన్నాయి. కొంచెం మీకు ఇంకొక దాంట్లోంచి మీరు చూస్తే, పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు పెంతెకోస్తు కోసం యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు అనేక దేశాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు.
యూదులు జనసంఖ్యకు, అదేవిధంగా వాళ్ళందరూ అక్కడి రోమా సామ్రాజ్యంలో ఉన్నవారు అందరూ అక్కడ చేరారు. కానీ ఈ వచనాలు మీరు చూసినప్పుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యములు కూడా మనకు కనబడతాయి. అపొస్తలుల కార్యముల గ్రంథం ప్రాథమికంగా అనేక ప్రసంగాలతో కూడినటువంటి వృత్తాంతం అని కూడా అనొచ్చు. వాటిలో ఎక్కువ భాగం మనం చూస్తే పేతురు రాసినటువంటి ఆ ప్రసంగాల్లో ముఖ్యంగా మనం చూస్తే అల్లరి చేస్తూ ఇంత ఉదయాన్నే ఈ సమయంలోని వీళ్ళందరూ ఏమిటి, ఇటువంటి గోల ఏమిటి, ఇటువంటి శబ్దం ఏంటి, వీళ్ళు రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. అల్లరి చేస్తున్న జనసమూహానికి జవాబిస్తూ పేతురు ఆ లేఖనములను పేర్కొంటూ ఆ సంఘటనలు వివరిస్తూ ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప మాట అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. ఇది ఏమంటాడంటే దిస్ ఈజ్ దట్ అంటాడు. ఈ జరిగిందేంటో తెలుసా? ఈరోజు వీళ్ళ పరిశుద్ధాత్మ శక్తితో పొందుకున్నటువంటివి ఇదంతా ఇప్పుడేంటి ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? పాత నిబంధన మీరు చదవలేదా? యోవేల గ్రంథాన్ని మీరు చదవలేదా అని యోవేల గ్రంథం 2వ అధ్యాయం 28, 29, 32 వచనాలను ఏం చేస్తున్నాడు? వాళ్ళకి కోట్ చేస్తున్నాడు. దేవుడు ఏ ప్రవచన వాక్కును యోవేలు ద్వారా ప్రకటించాడో ఆ వాక్యాలను ఉన్నట్లుగా ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంత్య దినముల గురించి యోవేలు చెప్పిన ప్రసంగాన్ని పేతురు గుర్తించి పరిశుద్ధాత్మను ఇక్కడ చెప్తూ దిస్ ఈజ్ ఆ రోజులు ఇప్పుడు వచ్చాయి అని చెప్పాడు వాళ్ళతో. దిస్ ఈజ్ దట్. ఈ ఆత్మ కుమ్మరింపు అప్పుడు ప్రవచించినటువంటి ఆ ప్రాఫెసీ, ఆ మాట ఇప్పుడు నెరవేరింది. మద్యం తీసుకోవటం కాదు, మత్తు మందులై ఉండటం కాదు, ఏదేదో తెలియని భాషలు మాట్లాడేయటం కాదు. ఇదంతా దేవుని యొక్క ఆత్మకార్యం అని చెప్పి యోవేలు ప్రవచనం సంపూర్ణంగా నెరవేరే కాలం ఇంకా ముందు కూడా ఉంది. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు నెరవేరింది, ఇంకా ముందు కూడా నెరవేరుతుంది అని చెప్పాడంట పేతురు. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. ఆ నెరవేర్పులోనే మనం ఉన్నాం. పేతురు ప్రకటన క్రైస్తవ జీవితంలో ప్రధాన వైరుధ్యాలను తెలియజేస్తుంది. యేసు మరణం, ఆయన విధానాన్ని అంతటినీ చాలా చక్కగా, అంటే పునరుద్ధాన దాన్ని అంతటినీ ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. పేతురు యొక్క ఆ ప్రసంగాలను ప్రస్తావిస్తూ అనేకమైనటువంటి సంగతులు వాళ్ళకి వ్రాస్తూ వచ్చాడు. ఈ సువార్తను ప్రకటించిన తర్వాత వాళ్ళందరికీ 40 వచనంలోకి వచ్చేటప్పటికీ తర్వాత వచనంలో దేవుడు తన దగ్గరకు వచ్చినటువంటి వారందరికీ ఆత్మశక్తితో నింపుతాడు అని ఇవన్నీ బోధలన్నీ చెప్పుకొచ్చాడు. మనం వెనక్కి వస్తే మళ్ళీ ఈ యొక్క వాక్య భాగంలో పేతురు యొక్క ప్రసంగాలు అతి ప్రాముఖ్యమైనది అది మనకు కనబడుతుంది. తర్వాత 22వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం వెళ్ళిపోతే అక్కడ పీటర్ టెస్టిమోనీ టు జీసస్ అన్నమాట. మొదటగానేమో 13 వచనాల్లోనేమో మనకు కనబడుతుంది. తర్వాత వచనాల్లోనేమో ఆ పొందినటువంటి విధం యోవేలు ప్రవచనాన్ని చెప్పి, ఇప్పుడు పీటర్ టెస్టిమోనీ టు జీసస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ 22వ వచనం నుంచి 41వ వచనం వరకు ద బెస్ట్ వే టు అండర్స్టాండ్ పెంటికాస్ట్ హౌఎవర్ ఈజ్ నాట్ త్రూ ద ఓల్డ్ టెస్టమెంట్ ప్రొడిక్షన్ బట్ త్రూ ద న్యూ టెస్టమెంట్ ఫుల్ఫిల్మెంట్. కేవలము పాత నిబంధనమే నమ్మము, అది పాత నిబంధనలో చెప్పబడింది ఇప్పుడు లేదు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నేను చెప్పేది ఏమిటంటే, ఈ రోజున మనం వింటున్నటువంటిది ఈ ఉత్తమమైన పాత నిబంధన అంచనాల ద్వారా కాదు, క్రొత్త నిబంధనలో నెరవేర్పది. హల్లెలూయా. పాత నిబంధన ఏదైతే ఉందో దాన్ని అంతటిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనం రక్షించి వెళ్ళాడు ఆయన. ఈ రోజున అది ఎంత నెరవేర్పది. యోవేలు ద్వారా కాదు కానీ యేసు ద్వారానే అది నెరవేరింది, పరిశుద్ధాత్మ ద్వారానే అది నెరవేరింది అని చెప్పి పేతురు తన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ పేతురు యేసు సాక్ష్యం చెప్తూ భలే గొప్ప మాటలు చెప్తాడు. కొన్ని మాటలు ఈజ్ లైఫ్ అండ్ మినిస్ట్రీ, అంటే ఆయన జీవితము మరియు పరిచర్య. దయచేసి మనం చేస్తున్నాను, ఈ రోజు నుంచి మనందరూ తీర్మానం చేసుకుందాం. ఏమనంటే, ఈ రోజు నుంచి నాకు సమయం దొరికినప్పుడల్లా, దేవుడు నాకు అవకాశం ఇచ్చిన, నాకు ద్వారం తెరిచిన చోటల్లా యేసుని గురించే చెబుతాను అని. హల్లెలూయా. యేసయ్య గురించే నేను చెబుతాను. ఈజ్ లైఫ్ లేదు, ఫస్ట్ మీ జీవితం గురించి చెప్పండి. యువర్ స్టోరీ. యు హ్యావ్ ఎ గ్రేట్ స్టోరీ. మనకు గొప్ప కథ ఉంది, గొప్ప సాక్ష్యం ఉంది, టెస్టిమోనీ ఉంది. అది మనం చెప్పాలి. ఊరుకనే కూర్చుని పని పాఠాలైనటువంటి కబుర్ల కంటే ఇవి చెప్దాం.
తర్వాత చెప్పండి, ఇంకా సమయం ఉండదు దానికి. ఈ సమయం మొదలు పెడితే ఆ సమయాలు ఉండవు, ఆ ట్రాప్ ఉండదు. అలా అలా అందుకని పేతురు ఏం చేసి హిజ్ లైఫ్ అండ్ హిజ్ మినిస్ట్రీ, ఆయన జీవితం, ఆయన పరిచర్య, ఆయన నిజంగా చెప్పాడు. ఆ తర్వాత హిజ్ డెత్, ఆయన చెప్పింది ఏంటంటే 2:23లో ఆయన మరణం, అండ్ హిజ్ రిజరక్షన్, హిజ్ లైఫ్ అండ్ మినిస్ట్రీ, హిజ్ డెత్, హిజ్ రిజరక్షన్, ఆయన పునరుద్ధానం, అంత తర్వాత ఈజ్ ఎగ్జాల్టేషన్ 34 నుంచి 36 వరకు ఆయనకున్నటువంటి ఉన్నత స్థితి, అండ్ 37 నుంచి 39 వరకు హిజ్ సల్వేషన్, ఆయన ద్వారా వచ్చే రక్షణ. ఆది అపోస్తలిక వాళ్ళు ఏ విధంగా సువార్తను ప్రకటించారో ఆ విధంగా మనం ఈ సువార్తను ప్రకటించాలి. ఇక్కడ చూడండి, హీ వాజ్ అ మ్యాన్ త్రూ డివైన్లీ అటెస్టెడ్ బై మిరకల్స్. వాళ్ళు చెప్పినటువంటి సువార్త ఎలా చెప్పుకుంటూ వచ్చారంటే ఆయన మనుషుడే, మన వలే, ఆయన దేవుడే, ఆయన మనిషిగా కూడా అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. హీ వాజ్ పుట్ టు డెత్ బై వికెడ్ హ్యాండ్స్ త్రూ అకార్డింగ్ టు గాడ్స్ పర్పస్. దుర్మార్గుల చేతిలో ఆయన శిలువ మరణాన్ని పొందాడు అని, అది దేవుని ప్రవచనం. అలా చెప్పుకుంటూ వచ్చారు. హీ వాజ్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్ అండ్ ద ప్రాఫిట్స్ హ్యాడ్ ఫోర్టోల్డ్ అండ్ ద అపోస్టల్ హ్యాడ్ విట్నెస్డ్. ఆయన తిరిగి లేచాడనడానికి సాక్ష్యం ఎవరు? ఆయన చూచినటువంటి శిష్యులు, ఆయన వెంబడించిన వారని. అందుకని ఈరోజు మనం ఈ సువార్తను మనం ప్రకటించవలసినటువంటి ఫస్ట్ ద గాస్పుల్ ఈవెంట్స్, నేమ్లీ ద డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్. మనం ప్రకటించే సువార్తలో యేసు జీవితం, యేసు యొక్క పరిచర్యలు, అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యములు, వాటితో పాటు మనం పొందిన స్వస్థతలు, మనం పొందిన రక్షణ, మన దీవెనలు, మన ఆశీర్వాదాలు జోడిస్తూ ఈ సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. సెకండ్లీ ద గాస్పుల్ విట్నెసెస్, సువార్త సాక్ష్యం. మనం అందుకే మనకు అవకాశం దొరికినప్పుడల్లా వీటిని ఉపయోగించాలి. థర్డ్లీ ద గాస్పుల్ ప్రామిసెస్, సువార్త అనేది వాగ్దానంతో కూడింది. ఫోర్త్లీ ద గాస్పుల్ కండిషన్స్, సువార్త యొక్క స్థితిగతిని మనం చెప్పవలసినటువంటి వారం అయినాం. ఫైనల్గా ద చర్చ్ లైఫ్, ద ఎఫెక్ట్ ఆఫ్ పెంటికాస్ట్. పేతురు ప్రసంగం ఎంతో ఉపయోగపడింది. ఇంకా ముగియలేదు తన ప్రసంగాన్ని. తాను చెప్పుకుంటూ వస్తూ 2వ అధ్యాయం 42 నుంచి 47 వచ్చేసాం అక్కడి వరకు. 42 నుంచి 47 వరకు మీరు చూడండి ఏమని ఉంటుంది అక్కడికి. వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. అంటే ద చర్చ్ లైఫ్ ఇది. 41 వరకు ఎవరిది? పేతురు ప్రసంగం. ఇప్పుడు ద చర్చ్ లైఫ్, సంఘాన్ని గురించి మాట్లాడుతూ చర్చ్ యొక్క జీవితము, పెంతెకోస్తు ప్రభావాన్ని మనం చూసినప్పుడు దాని గురించి మాట్లాడుతూ అంటాడా, ఇట్ వాజ్ ఏ లెర్నింగ్ చర్చ్. సంఘము ఎప్పుడు ఎలా ఉండాలంటే నేర్చుకునే విధంగా ఉండాలి. ఎప్పుడు వినటం పక్కన పెట్టేసేది ఉండకూడదు. ఏం చేయాలి? నేర్చుకోవాలి, వినాలి, విశ్వసించాలి, తర్వాత విధేయత చూపించాలి, వినిపించాలి అన్నాం. ఇప్పుడు వినేది ఎందుకు? దాన్ని మనం పాటించడానికి. అపోస్తుల బోధ యందును అంటాడు అక్కడ. బోధలు వింటున్నాం చాలా, కానీ ఆ విన్నటువంటి మనం ఎంత నేర్చుకుంటున్నాం అంటే వాళ్ళు చూడండి ఇమ్మీడియట్గా ఆ సీరియస్నెస్. 42వ వచనంలో మనం అది చూస్తాం. అపోస్తుల బోధ యందును, తర్వాత సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారంట. తర్వాత ఇంకొక మాట నాకు కనిపించింది ఏమిటంటే అక్కడ, ఇట్ వాజ్ ఏ లవింగ్ చర్చ్, లెర్నింగ్ చర్చ్ అండ్ లవింగ్ చర్చ్. అంటే ప్రేమించే సంఘం. అంటే డివోటెడ్ దెమ్సెల్వ్స్ టు ద ఫెలోషిప్, కొయినేనియా అన్నారు దాన్ని. అంటే ఇది ఎటువంటిదంటే, ఇది సాధారణంగా ఈ కొయినేనియా సాధారణంగా 2 విధాలుగా మనకు కనబడుతుంది. ఇదేంటంటే ఒకళ్ళకొకళ్ళు పంచుకునేది, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునేది, ఒకళ్ళనొకళ్ళు సహవాసం చేసేది, ఒకళ్ళనొకళ్ళు సహకరించుకునేది. ఈ కొయినేనియా స్పిరిచువల్ అట్మాస్ఫియర్లోనే జరగాలి. ఇది ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక వాటినే పంచుకోవాలి మనం. అంతేగాని దేవుని సన్నిధికి వచ్చి భౌతికమైన వాటిని యాడ్ చేసామనుకోండి, ఇక్కడ మనీ మ్యాటర్స్, లేకపోతే ఏదైనా బారోయింగ్ బదులు తీసుకోవడాలు, లేకపోతే ఏదైనా బిజినెస్లు, లేకపోతే కంపెనీ, లేకపోతే దేనికైనా సంబంధించింది, లేకపోతే రియల్ ఎస్టేట్ సంబంధించింది, లేకపోతే మన ఏదైనా అటువంటి వాటిని మీరు వ్యక్తిగతం, అది ఇక్కడ ఉండకూడదు.
కానీ సంఘములో ఏది ఉండాలంటే మనం నేర్చుకునేటువంటి, మనం ప్రేమించే సంఘములో ఒకరినొకరు ఆ సహకారం అనేది ఉండవలసినటువంటి అవసరత ఎంతో ఉంది. ఏ విధంగా దేవుడు ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏ విధంగా ముగ్గురు సహకరిస్తున్నారో తండ్రి యొక్క దేవుని యొక్క కార్యములను జరిగించడానికి తండ్రి స్థానాన్ని, కుమార స్థానాన్ని, పరిశుద్ధాత్మ స్థానాన్ని అవి ఎలా కొనసాగిస్తున్నారో వారు, ఆ విధంగా మనం దేవుని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులము, సేవకులు ఉండవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం. ఒకరికొకరు ఉదార స్వభావంతో ఉండాలి. 43వ వచనంలో ఏమంటాడు? అక్కడికి వచ్చినప్పుడు, అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపొస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా. ఆ కాలానికి అది, ఈ రోజుకి అది మనకి కుదరదు అని మరి నాకు అది ఆశ్చర్యమే. ఎందుకంటే బహుశా వారి స్థిరాస్తులు మరియు విలువైనటువంటి వస్తువులు వరుసగా అమ్మి వారు ఎవరికైనా వారి అవసరతలు ఉన్నంత వరకు ఇచ్చేశారు. వాడు ఆఫ్ కోర్స్ అది వాళ్ళ ఇష్టం. అది అందుకని ఇవ్వటం అనేది వచ్చేటప్పటికి బలవంతం కాదు. దేవునికి ఇచ్చే విషయంలో మెజర్, కొలత అనేది మనం చేయకూడదు, మీరు కొలుచుకోవాలి. మీరు ఎంత కొలుస్తారో అంత మీకు కొలవబడుతుంది అంతే. నేను కొలవకూడదు ఇక్కడి నుంచి. మీరు ఎంత ఇస్తే మీకు అంత వస్తుంది, మీకు ఇలా చేస్తే మీకు అలా కాదు. మీరు కొలుచుకోవాలి, నేను కొలుచుకోవాలి. అది నా వ్యక్తిగతం, నా కుటుంబం నేను నిర్ణయం చేసుకోవాలి. మీరు మీ కుటుంబం నిర్ణయం చేసుకోవాలి, వ్యక్తిగతంగా నిర్ణయం అందుకని వాళ్ళు ఏం చేశారంటే, ఇవి కలవరపెట్టే వచనాలు, ఆత్మతో నిండిన ప్రతి విశ్వాసి మరియు సమాజం వారి మాదిరిని అక్షరాల అనుసరించాలని దీని అర్థం మాత్రం కాదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఇట్ వాజ్ ఏ లవింగ్ చర్చ్, ప్రేమించే సంఘం. ఇట్ వాజ్ ఏ లెర్నింగ్ చర్చ్, నేర్చుకున్న సంఘం. ఇట్ వాజ్ వర్షిపింగ్ చర్చ్. ఆ సంఘం ఏ సంఘం అంట? ఆరాధించిన సంఘం అంట. హల్లెలూయా. ఆ వచనాల్లో ఉంటాయి, దే డివోటెడ్ దెమ్సెల్వ్స్ టు ద బ్రేకింగ్ ఎ బ్రెడ్ అండ్ ప్రేయర్. ఆరాధించేవాళ్ళు, రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకున్నారు వాళ్ళు. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే, అది అధికారిక మరియు అనధికారికంగా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరంలో, ప్రాంగణంలో మన ఇంట్లో మనం ఎలా కలిసి ఉంటామో, మన ఇంట్లో మనం ఏ విధంగా హ్యాపీగా ఉంటామో, దేవుని మందిరంలో కూడా మనం అదే విధంగా ఉండాలి. హృదయపూర్వకంగా, విరిగి నలిగిన హృదయంతో. విచ్ లిటరల్లీ మీన్ ఇన్ ఎగ్జాల్టేషన్, అంటే సిన్సియారిటీ ఆఫ్ హార్ట్ అన్నమాట. మనలో ఉండవలసింది ఏంటంటే, దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉల్లాసంతో, హృదయంలో నిజాయితీ ఉండాలి, ఆ హానెస్టీ ఉండాలి. మనం ఎవరినో మెప్పించడానికి, ఎవరికో చూపించుకోవడానికి మన ఆరాధన కాదు. మీరు చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి గురించి మీరు విశ్లేషించేటప్పుడు, దేవా వాళ్ళను నీ ఆత్మతో నింపు నాయనా. మొదటి శతాబ్దంలో, ఆది అపోస్తలిక సంఘంలో వాళ్ళు ఏ విధంగా కలిసి ఆరాధించారో, కలిసి నిన్ను స్తుతించారో, నిన్ను గణపరిచారో, సువార్తను ఏ విధంగా కలిసి నేర్చుకున్నారో, వాళ్ళు ఏ విధంగా ప్రేమించారో, ఏ విధంగా ఆరాధించారో, అటువంటి ఆరాధికులుగా చేయమని మనం ప్రార్థించాలి. ఆమేన్. ఇట్ వాజ్ అన్ ఎవాంజలిస్టిక్ చర్చ్. ఆ సంఘం ఏ సంఘం అంట? సువార్తను ప్రకటించిన సంఘం. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో సువార్త ప్రకటిస్తామో అప్పుడు ఏమవుతుంది? సంఖ్య విస్తరిస్తుంది. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎక్కడికి వెళ్ళినా సరే, నా ప్రజలు, ఈ దేశంలో నన్ను దేవుడు పెట్టాడు, ఇది నా ప్రజలు, వీళ్ళ కోసం నన్ను ఇక్కడ ఉంచాడు అనే భారంతో మనం సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకున్నట్లయితే. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయండి. అపొస్తల కార్యంలో ఉన్నటువంటి నీ సంగతులను అనేక మేము ధ్యానం చేస్తూ వస్తున్నాం. అమేజింగ్ నాయన. ఆ దినాల్లో, మొదటి శతాబ్దంలో సంఘము ఏ విధంగా నిన్ను ఆరాధించిందో, ఏ విధంగా నేర్చుకుందో, ఏ విధంగా సువార్తను ప్రకటించిందో, ఏ విధంగా సత్సంబంధాలు కలిగి ఉన్నారు అటు అపొస్తలులతోనూ, ఆ తర్వాత ఒకరికొకరు ప్రేమతోనూ, అలాగే ప్రతి విషయంలో వాళ్ళు నిన్ను కలిగి ఉన్న నీతో వాళ్ళు ఎటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నారు, ఏ విధంగా నిన్ను ఆరాధించారు, అదేవిధంగా సామాజిక సంబంధాలు బయట ప్రజలతో,
రకరకాల గ్రీకులు, రోమీలు, యూదులు, హెల్లెనీయులు, రకరకాల ప్రజలు, అనేకమైనటువంటి సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా నీ సువార్తను ఆత్మశక్తి పొందుకొని ప్రకటించారో, తర్వాత బూదిగంతంలో వరకు యోదయ, సమరయ, గలిలయ, బూదిగంతంలో వరకు సువార్తను ప్రకటిస్తూ శిష్యులు ఏ విధంగా ఖండాలకు వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి వారు ఏ విధంగా హతసాక్షులయ్యారో, నువ్వు వారిని ఏ విధంగా నడిపించావో, ఈరోజు ఒక పేతురు ప్రసంగంలోనే కొన్ని సంగతులు మేము ధ్యానం చేశాము నాయన. నీవు ఏ విధంగా నీ జీవితాన్ని ఎలా బోధించారో ఆనాడు, నీ పరిచర్యను, నువ్వు చేసిన కార్యములను, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యములు ఏ విధంగా బోధించారో, వారు ఏ విధంగా నీ మరణాన్ని వాళ్ళు చెప్పారో, ఏ విధంగా నువ్వు తిరిగి లేచి పునరుత్థానుడు అయ్యావో, మళ్ళీ నువ్వు ఎలా తిరిగి రాబోతున్నావో ఆ సువార్తను వాళ్ళు ప్రకటించినట్లు ఈనాడు మేము ప్రకటించడానికి మాకు కావలసిన ఆ ధైర్యమును, ఆ శక్తిని మరింత అనుగ్రహించి మా అందరినీ నడిపించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి పంపించమని యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.